నా పేరు స్వాతి, మా ఊరి పేరు పెనుగొలికల. పెళ్ళై 9 ఏళ్ళు అవుతుంది. 3 మాటలు అబార్షన్స్ అయినాయి. లేజర్ కుట్టు ద్వారా బాబు చేతికి అందించినారు మేడం గారు, సార్ గారు. వీకేర్ హాస్పిటల్ పలంనే. బీపీ వచ్చిందని కంట్రోల్ చేశారు మేడం. ఓకే, ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ కేస్. తను పేరు చెప్తున్నాను ఇంకోసారి. స్వాతి. ఏజ్ నీకు? 27. స్వాతి 27 years. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 4th monthలో అబార్షన్ అయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ 3rd monthలో. థర్డ్ ప్రెగ్నెన్సీ 7th monthలో బిడ్డ 7వ నెలలో కాన్పు అయిపోయింది ఆమెకి. ప్రీటర్మ్ డెలివరీ. సో ప్రీటర్మ్ డెలివరీ అయినాక ఆ బేబీ ఐసీయూలో 1 నెల ఉన్నిందమ్మా. ఐసీయూలో ఏం పెట్టలేదు. బిడ్డ పుట్టి చనిపోయింది. మళ్ళీ 7వ నెలలో ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం వల్ల, బిడ్డ నెలలు నిండక పుట్టడం వల్ల ఆ బేబీ చనిపోయింది. సో ఈసారి మళ్ళీ ఆమెకి 5th monthలోనే అలా గర్భం వీక్గా ఉండి గర్భం ఓపెన్ అయిపోయిందండి. దానికి మనం డయాగ్నోస్ చేసి ఆమె గర్భసంచి చాలా వీక్గా ఉందని లాప్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ చేసాం. సో నార్మల్ స్టిచ్కి లాప్రోస్కోపిక్ ఎన్సర్క్లాజ్కి డిఫరెన్స్ ఏమంటే, నార్మల్ స్టిచ్ కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ 7వ నెలలో కాన్పులు జరిగి నెలలు నిండక పుట్టే బిడ్డలు ఐసీయూలో ఉండి అవన్నీ చాలా హెడేక్ ఉంటుంది. సో ఇది లాప్రోస్కోపిక్ సర్క్యులాజ్ అనేది 9th month వరకు కూడా నిలుస్తుంది. దానికి మధ్యలో డెలివరీలు కాకుండా 9th monthలో డెలివరీ అయినావు కదా ఇప్పుడు? 9th monthలో డెలివరీ అయింది. సో 9th month డెలివరీ అయ్యి బేబీకి ఏం ఐసీయూ అవసరం లేకుండా హెల్దీ బేబీ, హెల్దీ మదర్ ఉన్నారు. సో లాప్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్సర్క్యులాజ్ అనేది మేము బాగా చేస్తున్నాము. వీకేర్ ఐవీఎఫ్ సెంటర్లో లాప్రోస్కోపిక్ సర్క్యులాజ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ల్యాబ్ సర్క్యులాజ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ల్యాబ్ స్టిచ్ అడ్వాంటేజ్, సర్వైకల్ ఎన్సర్క్యులాజ్ నార్మల్ కింద నుండి వేసే కుట్టు పైన 99% ఎఫిషియెంట్గా ఉంటుంది. కుట్టు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. సో లాప్రోస్కోపిక్ సర్క్యులాజ్ గురించి అవగాహన తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అంజు మునిసా, వీకేర్ ఐవీఎఫ్ సెంటర్, పలంనేరు. ఇలా డబ్బులు కట్టండి.